పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లో ఇక బ్యాక్ బెంచ్లు కనిపించవు. యు ఆకారంలో బెంచ్లను అమర్చి వినూత్నంగా విద్యాబోధన చేపడుతున్నారు విద్యాశాఖ అధికారులు. సాధారణంగా బ్యాక్ బెంచ్ అనే పదం వినగానే సరిగా చదవని పిల్లలు అందులో కూర్చుంటారన్న భావన అందరి మదిని తడుతుంది. అయితే వెనుక బెంచీల్లో ఉన్న విద్యార్థులు తక్కువ శ్రద్ధ, ముందు భాగంలో ఉన్న వారిపై ఎక్కువ శ్రద్ధ కనపరచడంతో పాటు పాఠ్యాంశాలను సరిగా అర్థం చేసుకోవటంలో కూడా వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించారు. యూ టైప్ సిట్టింగ్లో టీచర్ సందేహాలను నివృత్తి చేస్తూ వ్యక్తిగత శ్రద్ధ సాధ్యమవుతుందనే అంచనా అధికారుల్లో ఉంది. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి అభ్యాస ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేస్తుందని భావిస్తున్నారు. ఇది విద్యార్థి కేంద్రీకృత అభ్యాసానికి ప్రాధాన్యతనిస్తుందని, విద్యార్థులందరూ ఒకే స్థాయిలో అభ్యాసన ప్రక్రియలో పాల్పంచుకోవటానికి అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తరగతి గదిలో బ్యాక్ బెంచ్లో ఉండి కూర్చొని చదవటం అనేది కొద్దిగా పనిష్మెంట్గా అనిపిస్తుంటుంది స్టూడెంట్స్కు. అయితే హైదరాబాద్లోని స్కూళ్ళల్లో యూ షేప్లో, ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నాం, గవర్నమెంట్ మోడల్ హై స్కూల్లో ఉన్నాం, యూ షేప్లో కూర్చోబెట్టి స్టూడెంట్స్కి చదువు చెప్తున్నారు. ఒకప్పుడు బెంచ్ వెనకాల ఇంకో బెంచ్, ఇంకా ఈ విధంగా కూర్చునే వాళ్ళు. దాంతో వెనక కూర్చున్నట్టుగా స్టూడెంట్స్కి ఇబ్బంది, గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది. నాకు సరిగా చదువు రాకపోవడంతో వెనక కూర్చోబెట్టారని ఒక ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు బోర్డు కనపడకపోవటం ఇంకొక సమస్య ఉంటుంది. టీచర్ మానిటరింగ్ కూడా ఉంటుంది, అంటే వెనక కూర్చున్న స్టూడెంట్కి మానిటరింగ్ ఎక్కువగా ఉండదు. ఈ సమస్యలన్నీ ఉంటాయి. దీంతో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ విద్యలో అన్ని రంగాల్లో వెనకబడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్న ఆలోచన ఉంది. అందుకే ఈ హైదరాబాద్లో వినూత్న ఆలోచన చేశారు. మన దగ్గర ఇదే మోడల్ హై స్కూల్కు సంబంధించిన హెడ్ మాస్టర్ విశ్వనాథ్ గుప్తా సార్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, ఎట్లా చేస్తున్నారు ఇది? మా స్కూల్లో 10th క్లాస్లో ఒక 23 స్టూడెంట్సే ఉండడం వలన ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఒక 1 వీక్ కోసము టీచర్స్ అండ్ స్టూడెంట్స్తో మాట్లాడి ఈ క్లాస్ రూమ్ అంటే 10th క్లాస్ని యూ షేప్లో చేసాము. ఒక 3 డేస్ అయింది, 3-4 డేస్ అయింది. సో ఈ కాన్సిక్వెన్సెస్ని బేస్ చేసుకొని రిమైనింగ్ క్లాసెస్ తర్వాత ఈ క్లాస్ని కూడా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ విధంగా చేయడం వలన ప్రతి స్టూడెంట్ కూడా టీచర్ యొక్క ఐ కాంటాక్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రతి స్టూడెంట్ టీచర్ని డైరెక్ట్గా చూడడము, తర్వాత గ్రీన్ బోర్డ్ అండ్ ఐఎఫ్పిని చూడడం జరుగుతుంది. తర్వాత టీచర్స్ బ్యాక్ బెంచెస్లో యూజువల్గా మనం వింటుంటాం, చూస్తుంటాం, ఎక్స్పీరియన్స్ ఉంది. టీచర్ బోర్డు వైపు లేదంటే గ్రీన్ బోర్డు వైపు చూడగానే వాళ్ళ పనిలో వాళ్ళు ఉండడము, సరిగా టీచర్ యొక్క సజెషన్స్ లేదంటే టీచింగ్ని సరిగా వినకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈ యొక్క యూ షేప్ లేదా సెమీ సర్కిల్ షేప్ ఆఫ్ క్లాస్ రూమ్ ద్వారా మనము దాన్ని అరికట్టవచ్చు. మెయిన్ గోల్ అనేది తగ్గింది. ఏంటంటే వాళ్ళు అదేదో చేసుకుంటారు, చిన్నపిల్లలు కాబట్టి ఏదో చేసుకుంటారు కాబట్టి మనం చిన్న వాళ్ళందరి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎవడేం చేస్తున్నాడో ఆ ఫేస్లో తెలిసిపోద్ది ఆడ. అదొకటి. తర్వాత ఈ పిల్ల నెక్ పెయిన్ అంటున్నారు కదా, కొంచెం సీట్స్ కూడా మారుస్తున్నాం. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా కూర్చుంటే. మా టీచర్లు మాకు చాలా బాగా చెప్తున్నారు, ఇట్లా అర్థం అవుతుంది. ఇట్లా టీచర్ బోర్డు మీద రాసేది చాలా బాగా కనిపిస్తుంది. మళ్ళీ టీచర్ మాకు ఏమైనా చెప్తే చాలా బాగా వినిపిస్తుంది. అందరి మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ స్టడీస్ చెప్తారంటే అందరూ సోషల్ స్టడీస్ అదే ఫోకస్లో చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టీచర్ మానిటరింగ్ చేస్తారు, నా దగ్గరికి వచ్చి చూస్తారు అన్నట్టుగా భయం స్టూడెంట్కి ఉంటుంది. కాబట్టి ఇది కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మరి ఇది ఈ విధంగా ఇదే సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అంటే యూ షేప్లో తరగతి గది విద్యా విధానం కూడా ఉంది, కొన్ని దేశాల్లో కూడా ఉంది. మన దగ్గర కూడా ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది, అవ్వాలని కూడా ఆశిద్దాం. సెమీ సర్కిల్ పెడితే ఇంకా బెటర్ అన్న అభిప్రాయం కూడా ఉంది. కెమెరా పర్సన్ చంద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.